ఇంకా 3 మంత్స్‌లో 2025 అనేది ఫినిష్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు నువ్వు ప్లేస్‌మెంట్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి నీకైతే ఖచ్చితంగా డౌట్ ఉంటుంది. 2025 అయిపోవడానికి ఇంక జస్ట్ 3 మంత్స్ మాత్రమే మిగిలింది. థర్డ్ ఇయర్ స్టూడెంట్స్‌కి ఫైనల్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఏమో ఫైనల్ సెమ్ అయిపోతుంది. జాబ్ లేదు, క్లారిటీ లేదు, ప్రెషర్ మాత్రం చాలా ఉంది. నాకు చూస్తే బేసిక్స్ కూడా సరిగ్గా రావు, ఏం చేయాలి తెలియట్లేదు అని చెప్పి ప్రతి ఒక్కరి సిచ్యువేషన్ ఇలానే ఉంటుంది. ఇంట్లో వాళ్ళు చూస్తే ఇంకొక హైప్తో ఉంటారనమాట. మా బాబు ఇంజనీర్ అవుతాడు, మా బాబు జాబ్ తెచ్చుకుంటాడు, సాఫ్ట్వేర్ అవుతాడు అని చెప్పేసి. లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తే అందరూ జాయిన్డ్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ టీసీఎస్, ఎస్డి ఇంటర్నెట్, ఇన్ఫోసిస్ లేదా అని చెప్పి ఇలా పోస్టులు కనబడుతుంటాయి అనమాట మనకు ఆల్రెడీ, రైట్? లేదా మన కాలేజ్ నుంచే కనబడుతుంటాయి. సో మనమేమో మన దగ్గర ఒక ప్రాపర్ రెజ్యూమే కూడా సరిగ్గా లేదు ఇప్పుడు, రైట్? మా ఫ్రెండ్ దగ్గర కొట్టేసింది వాడుతుంటాం. ఈ స్టేజ్లో నుంచి ప్రజెంట్ నువ్వు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నావో ఇక్కడ నుంచి నేనేమైనా చేయడం పాసిబుల్లేనా, క్లారిటీ రావాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏఐ వచ్చింది, ఆటోమేషన్ వచ్చింది, మన ఫ్యూచర్ సెక్యూరేనా అని చెప్పిన డౌట్స్ ఉంటాయి. నాకు తెలుసు ఈ వీడియోలో నేను ప్రాపర్గా నీకు లెర్నింగ్ ప్లాన్ అనేది ఇస్తాను, ఇంటర్న్షిప్ ఆర్ జాబ్ కోసం రియల్ స్ట్రాటజీ అనేది ఇస్తాను. నెక్స్ట్ 3 మంత్స్లో ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఏఐతో అడ్వాంటేజ్ ఎలా తీసుకోవాలి అనే కంప్లీట్ రోడ్ మ్యాప్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదేదో ఒక మోటివేషన్ వీడియో కాదు, లైఫ్ చేంజింగ్ యాక్షన్ ప్లాన్ అనమాట. 3 మంత్స్ అంటే చాలా తక్కువ టైం, కానీ రైట్గా ప్లాన్ చేస్తే చాలా మందికి జాబ్ అనేది వచ్చేస్తుంది. ఈ వీడియోలో ఇచ్చే రోడ్ మ్యాప్లో డైలీ కన్సిస్టెంట్గా స్మార్ట్ వర్క్ అండ్ లెర్నింగ్ న్యూ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మైండ్ సెట్లో ఒకటే ఉండాలి, నేను చేయగలను అని చెప్పి. టైంని అస్సలు వేస్ట్ చేయకూడదు, గోల్స్నే ఫోకస్గా ఉండాలి. మన రిలీజ్లు అవి ఇవి అంటే ఇంకా సెప్టెంబర్లో సినిమాలు అంటే ఇంకా అయిపోయింది అనమాట మన బతుకు. సో ఇప్పుడు చాలా మంది ప్లేస్మెంట్ ప్రిపరేషన్ అంటే రెజ్యూమే, కోడింగ్, లింక్డ్ఇన్ అని ర్యాండమ్గా స్టార్ట్ చేస్తారు. కానీ ముందు జాబ్ ప్లేస్మెంట్ ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. సో ఫస్ట్ మనం తెలుసుకుందాం ఒక జాబ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, కోడింగ్ రౌండ్స్, ఇవన్నీ రౌండ్స్ ఎలా ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, జస్ట్ నా సైడ్ నుంచి. జనరల్గా 5 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ యాప్టిట్యూడ్, రీజనింగ్. సెకండ్ వస్తేప్పటికి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ రౌండ్. థర్డ్ వస్తేప్పటికి కోడింగ్ రౌండ్. ఫోర్త్ వస్తేప్పటికి టెక్నికల్ ఇంటర్వ్యూ. అప్పుడప్పుడు 4th రౌండ్లోనే గ్రూప్ డిస్కషన్ అని చెప్పేసి కూడా ఉంటుంటుంది. దాని తర్వాత 5th వస్తేప్పటికి హెచ్ఆర్ ఇంటర్వ్యూ. సో ఇవి రౌండ్స్ అనమాట. ఇప్పుడు నువ్వు కూర్చొని ఒక పేపర్ మీద రాసుకో, నేను 3 ఇయర్స్లో ఏమేమి నేర్చుకున్నాను, నా స్ట్రాంగెస్ట్ స్కిల్స్ ఏంటి, రెజ్యూమేలో ఏం మెన్షన్ చేయొచ్చు, నా కాన్ఫిడెన్స్ని తీసేసిన పాయింట్స్ ఏంటి అని చెప్పేసి రాసుకో. ప్లేస్మెంట్ ప్రిపరేషన్ అంటే ఎగ్జామ్ లాగా కాదు, కాలేజ్లో సిఆర్టీ క్లాసులు విన్నామా వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకోకూడదు. డైలీ రొటీన్ అనేది ఫిక్స్ చేయాలి ఫ్రమ్ డే 1. ఫస్ట్ వీక్ వస్తేప్పటికి మీరు దేంతో స్టార్ట్ చేయాలంటే కోడింగ్, డిఎస్ఏ, యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్, వీటితో స్టార్ట్ చేయాలి. ఇవి ఎలా చేయాలి, ఎంత టైం చేయాలి అంటే 2 hours పర్ డే కోడింగ్ ఆర్ డిఎస్ఏ. ఎక్కడ చేయాలి, లీడ్ కోడ్ లేదా గీక్ ఫర్ గీక్స్. నెక్స్ట్ వస్తేప్పటికి యాప్టిట్యూడ్, రీజనింగ్ 1 hour చేయాలి ఎవ్రీడే, క్వాంట్ ప్లస్ లాజికల్ రీజనింగ్, పజల్స్. నెక్స్ట్ వస్తేప్పటికి ఇంగ్లీష్ ఆర్ కమ్యూనికేషన్ 1 hour చేయాలి, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్. నెక్స్ట్ వస్తేప్పటికి వీక్ 3, ఇవి 2 weeks చేయాలి. దీని తర్వాత వీక్ 3 నుంచి ప్రాజెక్ట్స్ లేదా టెక్నికల్ సబ్జెక్ట్స్ అనేవి చేయాలి. అంటే 1 to 2 hours పెట్టాలి రోజు. అండ్ ఆఫ్టర్ వీక్ 3 నువ్వు ఇవి స్టార్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ముందు కూడా కంటిన్యూ చేస్తూ ఉండాలి, అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రెప్ అండ్ రివిజన్ 30 to 60 minutes అనేది నువ్వు స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఆఫ్టర్ వీక్ 8. అసలు ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే కింద డిస్క్రిప్షన్లో ఒక డాక్యుమెంట్ పెట్టిన క్లియర్గా ఉంటుంది, మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంటుంది. డైలీగా 4 hours అనేది ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేయాలి ఈ రోజు నుంచి. టైం ఎక్కువ ఉంది మీకు ప్లేస్మెంట్స్ కంటే చక్కగా 6 hours వరకు కూడా స్పెండ్ చేయండి, అంతేగాని వదిలేయొద్దు, రైట్? ప్లేస్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మన పేరెంట్స్కి ప్రౌడ్ చేసే మూమెంట్. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాము ఎగ్జాక్ట్ రోడ్ మ్యాప్, డే బై డే మీరు ఏం చేయాలి అని చెప్పేసి. సో ఫస్ట్ మంత్ 1 వస్తేప్పటికి మీరు ఫౌండేషన్ అనేది బిల్డ్ చేసుకోవాలి. వీక్ 1 and 2 నువ్వేం చేయాలంటే డే 1 నుంచి డే 14 గోల్స్ అనేది పెట్టుకో, హ్యాబిట్ అనేది స్టార్ట్ చేసుకో. కోడింగ్, యాప్టిట్యూడ్ బేసిక్స్, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ. డైలీ షెడ్యూల్ ఎలా ఉండాలంటే మార్నింగ్ కోడింగ్ అనేది 2 hours. డే 1 నుంచి డే 3 బేసిక్స్, అరేస్, స్ట్రింగ్స్, 2 problems ఈజీ పర్ డే, ఇవి స్టార్ట్ చెయ్యు. డే 4 నుంచి 7 వరకు లూప్స్, రికర్షన్ బేసిక్స్ చెయ్యి. డే 8 నుంచి 14 వరకు సర్చింగ్, సార్టింగ్లో బైనరీ సెర్చ్, బబుల్లో ఇన్సర్షన్, సెలెక్షన్, సార్ట్, ఇవి చెయ్యి. నెక్స్ట్ ఇవి మార్నింగ్స్. నెక్స్ట్ ఆఫ్టర్నూన్స్ వస్తేప్పటికి నువ్వు యాప్టిట్యూడ్ అనేది 1 hour ప్రాక్టీస్ చేసుకో. డే 1 నుంచి 3 వరకు నువ్వు పర్సంటేజెస్, రేషియోస్. డే 4 నుంచి 7 వరకు నువ్వు యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్. డే 8 నుంచి 14 వరకు స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్. నెక్స్ట్ సింపుల్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇవి అయిపోయి ఆఫ్టర్నూన్. నెక్స్ట్ ఈవినింగ్ వస్తేప్పటికి ఇంగ్లీష్ అనేది ప్రాక్టీస్ చేసుకో. 1 hour 30 minutes రీడింగ్ కంప్రహెన్షన్, న్యూస్ పేపర్ కానీ ఆర్టికల్ కానీ చదువు, లేదా ఇంకేదైనా ప్రాక్టీస్ చెయ్యు. నెక్స్ట్ 15 minutes వొకాబులరీ, 10 words పర్ డే నువ్వు నేర్చుకో కొత్త వర్డ్స్. నెక్స్ట్ 15 minutes ఒక రైటింగ్ అనేది ప్రాక్టీస్ చెయ్యి. ఒక 5 to 6 సమ్మరీ నువ్వే లింక్డ్ఇన్ పోస్ట్ అనేవి చేసుకో, అంటే నువ్వు ఏం చేసావు ఈరోజు అని చెప్పేసి. సో అది ఒక బెస్ట్ టాస్క్ కదా. నెక్స్ట్
ఇవి వీక్ 1 and 2. ఇప్పుడు వీక్ 3 and 4 ఇక్కడ డే 15 నుంచి డే 28 వరకు. ఇక్కడ నువ్వు ఏం చేయాలంటే నీ గోల్ వస్తేప్పటికి రెజ్యూమే, లింక్డ్ఇన్, గిట్హబ్ ఇవి సెటప్ చేసుకొని ఒక మినీ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయాలి. డైలీ షెడ్యూల్ నీ కోడింగ్ అనేది అగైన్ మార్నింగ్ 2 hours ఉండాలి. ఇక్కడ నువ్వు ఎలా చేయాలంటే డే 15 నుంచి 21 వరకు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ అనేది చేయాలి. అరేస్, స్ట్రింగ్స్, రికర్షన్ 2 మీడియం ప్రాబ్లమ్స్ పర్ డే చేయాలి. నెక్స్ట్ డే 22 నుంచి 28 వరకు ట్యాక్స్ అండ్ క్యూస్ అనేది స్టార్ట్ చేయి. నెక్స్ట్ యాప్టిట్యూడ్ 1 hour చెయ్యు. ఇందులో టాపిక్స్ వస్తే ప్రాబిలిటీ, పర్మిటేషన్, కాంబినేషన్స్ ఇవి చెయ్యు. నెక్స్ట్ ప్రాక్టీస్ చేయి. 10 to 15 క్వశ్చన్స్ ఎవ్రీ డే అనేది ప్రాక్టీస్ చేయి. సో దీని తర్వాత ఇంగ్లీష్ 1 hour చెయ్యు. జీడీ టాపిక్స్, సెంటెన్స్ కరెక్షన్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయనమాట. టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్, నువ్వు చాట్ జీపీటీతో మాట్లాడడం స్టార్ట్ చేయి. అలా చేయి. ఇప్పుడు ఇంకొక ఎక్స్ట్రా 1 hour పెట్టి రెజ్యూమే అనేది ప్రిపేర్ చేసుకోవడానికి డే 15, డే 16 చెయ్యు. లింక్డ్ఇన్ ఆప్టిమైజ్ చేసుకోవడానికి డే 17, డే 18 చెయ్యు. గిట్హబ్ సెటప్ చేసుకోవడానికి డే 19, డే 20 చెయ్యు. అలానే 21st డే నుంచి నువ్వు స్టార్ట్ చేయి. మినీ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయి. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయి. క్యాలిక్యులేటర్, టు డూ, వెదర్ యాప్, పోర్ట్ఫోలియో ఇలాంటివి స్టార్ట్ చేసి ఒక మంచి ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేసుకోవాలి మెల్లిగా. ఇది అయిపోయింది మంత్ 1. నెక్స్ట్ మంత్ 2 స్కిల్ డెవలప్మెంట్. వీక్ 5 నుంచి వీక్ 6 వరకు. ఇప్పుడు డే 29 నుంచి 42 వరకు గోల్ అనేది నీది మేజర్ ప్రాజెక్ట్ డిఎస్ఏ అడ్వాన్స్డ్. టాపిక్స్ ఏంటంటే డైలీ షెడ్యూల్లో కోడింగ్ అనేది మార్నింగ్ 2 hours, లింక్డ్ లిస్ట్, హ్యాషింగ్ ఇవి చేయాలి. డైలీ 3 ప్రాబ్లమ్స్ అనేవి చూసుకో. మిక్స్ ఆఫ్ ఈజీ అండ్ మీడియం, హార్డ్ వర్క్ వద్దు మనకి, రైట్. దీని తర్వాత యాప్టిట్యూడ్ 1 hour. టాపిక్స్ వస్తేప్పటికి డేటా ఇంటర్ప్రిటేషన్, గ్రాఫ్స్, టేబుల్స్ అండ్ వర్క్ టైం ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ వస్తేప్పటికి 1 hour ప్రాక్టీస్ చేసుకో. రోజు షార్ట్ ఎస్సే రాయడం కానీ లేదా ఈమెయిల్ రైటింగ్ కానీ ఇలాంటివి నువ్వు ప్రాక్టీస్ చేసుకో. దీంతోపాటు మాక్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లేదా ఇంటర్వ్యూస్ అనేవి నీ ఫ్రెండ్తో ప్రాక్టీస్ చేయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ 1 to 2 hours అనేది డైలీ స్పెండ్ చేయి. మేజర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయి. క్రడ్ యాప్, చాట్బాట్, డేటా అనాలిసిస్ యూజ్ చేసి నువ్వు ఏదో ఒకటి మంచిగా ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేసి గిట్హబ్లోకి పుష్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడ నీకు గిట్హబ్లో కూడా ప్రొఫైల్ పెరుగుతూ ఉంటుంది, నీకు ఓవరాల్గా కోడింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది, నీకు ప్రాజెక్ట్ వస్తుంది. వీక్ 7 and 8 ఇక్కడ డే 43 నుంచి డే 56. ఇక్కడ నీ గోల్ వస్తేప్పటికి నీ పోర్ట్ఫోలియో ప్రొఫైల్ అనేది స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఇంటర్వ్యూ బేసిక్స్. డైలీ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే కోడింగ్ అనేది 2 hours. ఇక్కడ నువ్వు ఏం చేస్తావు అంటే ట్రీస్, గ్రాఫ్స్, బేసిక్స్ అనేది డిఎఫ్ఎస్ అంటే ఏంటి, బిఎఫ్ఎస్ అంటే ఏంటి, 2 problems పర్ డే చెయ్యు. యాప్టిట్యూడ్ వస్తేప్పటికి 1 hour లాజికల్ రీజనింగ్, సిట్టింగ్ అరేంజ్మెంట్ లేదా పజిల్స్ లేదా కోడింగ్, డీకోడింగ్ ఇవి చెయ్యు. నెక్స్ట్ ఇంగ్లీష్ అనేది 1 hour చెయ్యి. అంటే మాక్ జీడీ ప్రాక్టీస్ అవ్వచ్చు, నిన్ను నువ్వు రికార్డ్ చేసుకో, ఎలా చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ హెచ్ఆర్ Q&A ఏదైతే చెప్పానో లాస్ట్ అవి ప్రాక్టీస్ చేయు. స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవ్వచ్చు, ప్రాక్టీస్ చేయు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం మేజర్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసుకో. గిట్హబ్లో అప్లోడ్ చేసిన తర్వాత డిప్లాయ్ చెయ్యు. దానికి రెడీమీ ఫైల్ పెట్టు. ఇప్పుడు మంత్ 3 ఫైనల్ ప్లేస్మెంట్ సిమ్యులేషన్ అనమాట. వీక్ 9 and 10 ఏం చేస్తావంటే డే 57 నుంచి 70 వరకు గోల్ అనేది పెట్టుకో. మాక్ టెస్ట్స్, టెక్నికల్ సబ్జెక్ట్స్. అంటే డైలీ షెడ్యూల్ ఎలా ఉండాలంటే ఇది కోడింగ్లో కొంచెం డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది చెయ్యు. బేసిక్ ప్రాబ్లమ్స్, అరేస్ అనేవి రివైజ్ చేయు, స్ట్రింగ్స్ చెయ్యు, లింక్డ్ లిస్ట్ అనేది రివైజ్ చేయు. ఇవి చేసిన తర్వాత యాప్టిట్యూడ్లో మిక్స్డ్ ప్రాక్టీస్ కొట్టు, ఇంకా కొడతానే ఉండు. నెక్స్ట్ వస్తేప్పటికి ఇంగ్లీష్ రెజ్యూమే బేస్డ్ హెచ్ఆర్ ఆన్సర్స్ అనేవి నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. చాట్ జీపీటీతో ప్రాక్టీస్ చేయి. డైలీ 1 mock ఇంటర్వ్యూ అనేది నీ ఫ్రెండ్ని కానీ పెట్టుకొని లేదా ఏదో ఒక ఆన్లైన్ టూల్ యూజ్ చేసుకొని నువ్వు అటెండ్ అనేది చెయ్యు. చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టెక్నికల్ సబ్జెక్ట్స్ వస్తేప్పటికి 1 to 2 hours రివైజ్ డిబిఎంఎస్ కాన్సెప్ట్స్ లైక్ నార్మలైజేషన్, ఎస్క్యూఎల్ జాయిన్స్ ఇవి చాలా అడుగుతారు. నెక్స్ట్ ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి రివైజ్ చేయు. ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం ఇవన్నీ ప్రాక్టీస్ చేయు. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రాక్టీస్ చేయు. కంప్యూటర్ నెట్వర్క్ అనేది ప్రాక్టీస్ చేయు, రైట్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్ చేయు. ఈ సబ్జెక్ట్స్ అనేవి ఏవైతే థియరిటికల్ ఉంటాయో అవి ప్రాక్టీస్ చేయు. ఇవి కూడా అడుగుతుంటాయి. నెక్స్ట్ వస్తేప్పటికి ఫైనల్ వీక్స్ అంటే 11 and 12 డే 71 నుంచి డే 84. ఇక్కడ నువ్వు ఏం చేస్తావంటే ఫైనల్ ప్రెప్ ఇంకా అప్లై చేసే, అగ్రెసివ్గా అప్లై చేయి. అంటే ఇక్కడ కోడింగ్లో వస్తేప్పటికి మిక్స్ ఆఫ్ ఆల్ టాపిక్స్ అనమాట. క్వశ్చన్స్ ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేయి. సబ్జెక్ట్ కాన్సెప్ట్స్ అన్నీ గుర్తొస్తాయి నీకు. అంటే అన్నీ ఓకే, లింక్డ్ లిస్ట్ ఎలా చేయాలి, అవి ఎలా చేయాలి, ఇవి ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ నీకు ఉండాలి. నెక్స్ట్ యాప్టిట్యూడ్లో వస్తేప్పటికి ఫుల్ లెంత్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది తీసుకో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. దీని తర్వాత ఇంగ్లీష్ వస్తేప్పటికి మాక్ హెచ్ఆర్ అంటే నువ్వు Q&A ప్రాక్టీస్ చేస్తూ ఉండు. టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ రికార్డ్ చేసుకో, దాన్ని రిఫైన్ చేసుకో. నెక్స్ట్ స్టెప్ వస్తేప్పటికి ఇంటర్వ్యూ అండ్ అప్లికేషన్స్. దీనికి 1 to 2 hours డైలీ ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ నువ్వు ఏం చేయాలంటే కంపెనీస్ వెతుక్కొని అప్లై చేయడం, లింక్డ్ఇన్ త్రూగా, నౌకరీ త్రూగా లేదా ఇంటర్న్షాల త్రూగా, రైట్. ప్రాజెక్ట్స్ అనేది రివైజ్ చేయడం, ఇంకా రెడీ అవ్వడం అనమాట ఇంటర్వ్యూస్కి. సో ఈ 3 months నేను ఇప్పుడు చెప్పినవి ఫాలో అయితే కరెక్ట్గా 2026 ఎండ్ అయ్యేటప్పటికి నీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా పెరుగుతాయి. ఒకవేళ నీకు ఇంకా రావట్లేదు, నీకు ఎలా చేయాలో అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా కన్ఫ్యూజన్లో ఉంటే, ఒకవేళ నువ్వు ఉంటే కింద మెంటీ పే ప్లేస్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. అందులో మనం ఇవే చేస్తాము మొత్తం అన్నీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. నేను ఏదైతే చెప్పానో క్లారిటీగా మీకు ప్రాక్టీస్తో సహా మీరు ఒకవేళ సొంతగా చేయలేకపోతున్నారంటే
మీకు చాలా హెల్ప్ అవుతుంది. చాలా మంచి డెసిషన్. మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారంటే ఫస్ట్ అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తే కింద వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అది వెళ్ళి జాయిన్ అవ్వండి. చాలా హెల్ప్ అవుతుంది మీ అందరికీ ప్లేస్మెంట్స్లో. నాకు తెలుసు లాస్ట్ 3 months మనకి ఎంత ఇంట్రెస్ట్ పోతుంటుంది అనమాట. ఇంకా రేపు ఎల్లుండి పోయి కంపెనీ ఉంది అనగా మనకి స్టార్ట్ అవుతుంది. అలా ఉండకూడదు. మనం స్టార్ట్ చేసేయాలి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేయాలి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసేయాలి. నువ్వు 3rd yearలో ఉన్నావు పర్లేదు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేది. నేను చెప్పిన చెయ్యి. టైం పడుతుంది. డిఎస్సి ఏం 3 నెలలు అయిపోద్ది. డిఎస్సి 6 months పట్టిద్ది, పైన పట్టిద్ది ఇంకా. సో అన్నీ గైడ్ చేయడం, లైవ్గా ప్రాక్టీస్ చేయడం అన్నీ కూడా ఉంటాయి మీకు. మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. ఇక్కడ ఉన్న టాపిక్స్ అనేవి జాగ్రత్తగా ఫాలో అయితే మీకు ప్లేస్మెంట్ వస్తుంది. డాక్యుమెంట్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలానే వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉంటే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఒక సెషన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మెంటిపై ప్లేస్మెంట్ దాని గురించి. సో దట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే, ఈ ప్లాన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. ప్లేస్మెంట్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో లైక్ చేసుకోండి, హైప్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వాచ్డ్ అంటిల్ ద ఎండ్ అని చెప్పేసి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్లేస్మెంట్స్.